పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవ్వరికి కూడా లేవు అని దిల్ రాజు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది. సో చాలామంది కూడా అసలు మెయిన్గా వినిపించే పేరే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారి ఈయనని కూడా చాలామంది అంటున్నారు. సో మరి ఇందులో ఏది నిజం అనుకోవచ్చు ఏంటి అంటే బేసిక్గా ఇక్కడ దిల్ రాజు గారు అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే థియేటర్లకు ఒక పండుగ వస్తుంది, అభిమానులు తడబడి వస్తారు సినిమా చూడటానికి. సో వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఏ ఎగ్జిబిటర్ అయినా ఎగబడతాడని చెప్పి వాళ్ళైతే మాట్లాడటం జరుగుతుంది అనమాట. సో ఈ క్రమంలో దిల్ రాజు గారు మొన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను అని చెప్పి ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈయన కూడా అదే పందాలో నాకు సంబంధం లేదు, నాకు ఉంది ఒక 30 థియేటర్లు మాత్రమే, సో నాకు ఇందులో ఆ నలుగురిలో నేను లేనని ఈయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో చాలా మందికి అర్థం కావట్లేదు అనమాట. సో సోషల్ మీడియాలో రకరకాల ఇష్టం వచ్చిన వార్తలు అయితే రాస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఎవరికి వాళ్ళే సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడితే కాదు, అందరం కలిసి ఒక మాట మీద ఉండి మాట్లాడుకుంటే బాగుంటుంది, ఒక సొల్యూషన్ దొరుకుతుంది, కానీ ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని ఈ విధంగా ఉంటే కరెక్ట్ కాదని. మరి వాళ్ళకి ఈయన ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి హెడ్గా ఉన్నాడు కాబట్టి అందరినీ కలిపి ఒక దాటికి తీసుకురావాల్సింది అయితే ఈయనే. సో ఈయన వెనకమాల ఏమైనా చేస్తున్నాడా లేకపోతే చేయలేదా అవన్నీ పక్కన పెడితే, సో ప్రొడ్యూసర్స్కి లీడర్గా ఉన్నాడు కాబట్టి సో పెద్ద పెద్ద సంస్థలతో కానీ చిన్న నిర్మాతలతో కానీ అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి సో ఏంటి మన సమస్య ఏంటి, సో ఇది గవర్నమెంట్ దాకా తీసుకెళ్లాలా, మనం పరిష్కరించుకోవచ్చా అని మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా రమ్మన్నారు. సో మీది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తీసుకురండి, ఒక ఇది చేద్దామని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో మరి ఆయన కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకా ప్రొడ్యూసర్లు అందరి మీద కూడా నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అందులో దిల్ రాజు గారు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు తెలంగాణ రైట్స్ దక్కించుకోవడానికి చూశారనమాట, ఆయనకి అది రాలేదు. సో అదొక ఇది కూడా ఉంది, దానివల్ల కూడా ఆయన చేస్తున్నారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే దిల్ రాజు గారు ఏంటంటే ఆయన చేసిన మంచి సినిమాలు ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నాం కొట్టారు గట్టిగా. సో ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ ఆయన, ఖచ్చితంగా ఒక సినిమా ఫ్లాప్ అయినా ఒక సినిమా భారీ హిట్ చేసుకునే కెపాసిటీ ఉంది ఆయన. సో డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా మంది ఆయన చేతుల్లో ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి 10 మందిని కూర్చోబెట్టి గైడ్ చేసి ఇలా వెళ్దాం అలా వెళ్దాం అని ఒక ఐడియాతో వెళ్ళాలి, అవతల వాళ్ళ ఐడియా కూడా తీసుకోవాలి. సో అట్లా కాకుండా ఇట్లా ఇండివిజువల్గా మీటింగ్స్ పెడితే ఏంటంటే మొత్తం ప్రొడ్యూసర్లు అందరి మీద కూడా నమ్మకం పోతుంది అనమాట. సో ఇంకా వాళ్ళ ప్రొడక్ట్ అంటే ఒక చీప్ లుక్ వచ్చేస్తుంది ఆడియన్స్కి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అట్లా ఎవరెవరు మాట వినట్లేదో వాళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటో అడిగి పరిష్కరించి, సో ఇక్కడ అవ్వకపోతే ఆ రూల్స్ అన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్తే కర్నూలు దుర్గేష్ గారు అయినా పోనీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళినా సో వాళ్ళందరూ కూర్చుని దానికి ఇవ్వాల్సిన ఇది ఇస్తారు. సో ఇంత టికెట్ రేటు పెట్టాలని, అది కూడా దానికి వీళ్ళందరూ ప్రాబ్లం అదే, ఒక టికెట్ రేటు దాంట్లో థియేటర్ వాడికి అద్దె ఇవ్వాలా వద్దా, సో లేదంటే వాడికి షేర్ ఇవ్వాలా, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు సో దీన్ని వీళ్ళంతా కూర్చుని ఒక్కొక్కళ్ళ ఐడియా షేర్ చేసుకుని సో ఒక ఫైనల్ ఐడియాకి రావాలి కూర్చుని. అది రానంత వరకు కూడా వీళ్ళకి ఇంతే సమస్యలు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపితే ఖచ్చితంగా దానికి ఆ ఎగ్జిబిటర్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. సో సినిమాని చూసే ఇప్పుడు అసలుగా సినిమాలకు రావడం కరువైపోతుంది. అట్లాంటప్పుడు స్టార్ హీరోల సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా థియేటర్లు బంద్ అంటే చాలా సమస్య వస్తుంది అనమాట. సో అదే కూడా దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ సినిమా నాకు దమ్ము ఎవరికి లేదని చెప్పి. సో మరి చూడాలి హరిహర వీరమల్లు అనేది సక్సెస్ఫుల్గా రిలీజ్ అవుతుందా లేదంటే జూన్ 1 నుంచి థియేటర్లు మూతపడతాయని.